రాత్రిపూట ఒక అమ్మాయి జగన్నాథ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? ఆ తర్వాత మందిర గర్భగుడిలో జరిగిన అద్భుతాన్ని చూస్తే మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఫ్రెండ్స్, పూరి యొక్క జగన్నాథ మందిరం గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది, వినే ఉంటారు. మన హిందువుల ధామాలలో జగన్నాథ ధామం కూడా ఒకటి. ఇది ఒడిస్సాలోని తటవర్తి నగరంలోని పూరిలో ఉంది. ఇక్కడ విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడిని పూజిస్తారు. ప్రతి సంవత్సరము ఇక్కడికి లక్షలాది మంది భక్తులు దేశం నలుమూలల నుంచి జగన్నాథుడిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఒకవేళ మీరు పూరిలో ఉన్న జగన్నాథుడిని దర్శించుకుంటే మీకు ముక్తి ప్రసాదిస్తుంది అంటూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ మందిరానికి 1000 సంవత్సరంల చరిత్ర ఉంది. ఈ మందిరంలో దాగి ఉన్న రహస్యాలు ఇప్పటికీ కూడా సైంటిస్టులను ఇబ్బంది పెడుతున్నాయి. కానీ ఒకరోజు జగన్నాథ మందిరంలో ఎలాంటి సంఘటన జరిగింది అంటే అది దేశంలో ఉన్న అన్ని మందిరాలను కదిలించింది. ఒడిస్సాలో ఉన్న జగన్నాథ మందిరం గురించి ఎలాంటి న్యూస్ బయటికి వచ్చిందంటే దాని గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఇక్కడ ప్రతిరోజు లక్షల కోట్ల ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని ఒక రూమ్లో పెట్టి మూసివేస్తారు. ఆ తరువాత పూజారి ఆ రూమ్కి తాళం వేస్తారు. కానీ ఒకరోజు ఆ రూమ్కి తాళం ఎక్కడో పోయింది. అప్పుడు మందిరం పూజారి మందిరంలో ప్రతి చోట తాళం కోసం వెతికారు. కానీ ఎంత వెతికినా కూడా పూజారికి తాళం దొరకలేదు. ఆ తరువాత ఈ విషయం అందరికీ తెలిసింది. పూరి నగరం అంతా కూడా ఈ న్యూస్ సర్క్యులేట్ అయ్యింది. మందిరంలోని గది తాళం పోయింది. ఆ రోజు రాత్రి సీమా పరిహార్ అనే ఒక అమ్మాయి జగన్నాథుడిని దర్శించుకోవడానికి వచ్చింది. తాళం ఎంతసేపటికి దొరకకపోవడం వల్ల మందిరాన్ని చాలా త్వరగా మూసివేశారు. సీమ జగన్నాథుడిని దర్శించుకోవాలనుకుంది. కానీ పూజారులు ఆమెను మందిరంలోకి అనుమతించలేదు. ఏ ఒక్క పూజారి కూడా ఆమెను లోపలికి వెళ్ళడానికి అనుమతించలేదు. సాయంత్రానికే మందిర ద్వారం మూసివేశారు. సీమ అమ్మ ఆరోగ్యం బాలేదు. ఈ కారణం చేతనే ఆమె ఆ తర్వాతి రోజు ఉదయమే తిరిగి వెళ్ళాలనుకుంది. జగన్నాథుడిని దర్శించుకోవడానికి ఆమె దగ్గర ఒక్క రాత్రి మాత్రమే సమయం ఉంది. కానీ అది ఆమెకు అసాధ్యం అనిపించింది. అప్పుడు ఆమె ఆ మందిరం గుమ్మం దగ్గరే నిద్రపోయింది. సరిగ్గా అర్ధరాత్రి 1 గంటకు ఎలాంటి చమత్కారం జరిగిందంటే దాని గురించి తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఫ్రెండ్స్, ఆమె గుడి గుమ్మంలోనే నిద్రపోయింది. అప్పుడు ఒక్కసారిగా మందిర ద్వారాలు 2 తెరుచుకున్నాయి. స్వయంగా జగన్నాథుడు ఆమెను లోపలికి రమ్మని పిలిచినట్లు ఆమెకు అనిపించింది. ఆమె కళ్ళు తెరిచినప్పుడు మందిర ద్వారాలు తెరుచుకునే ఉన్నాయి. అప్పుడు ఆమె మందిరంలో లోపలికి వెళ్ళింది. ఆ తరువాత జగన్నాథుడిని, బాలభద్రుడిని, సుభద్రాదేవిని ఆమె దర్శించుకుంది. ఈ దృశ్యాలన్నీ ఆమెకు ఒక కలలా అనిపించాయి. అప్పుడు ఆమె కూడా తన కాళ్ళ దగ్గర ఒక లెటర్ దొరుకుతుంది. ఆ లెటర్లో ప్రసాదం గది 2వ తాళం ఎక్కడ ఉందో రాసి ఉంది. కానీ సీమకు ఆ తాళం ఏ గదిదో అర్థం కాలేదు. ఆ తరువాత సీమ మందిరంలో ఆ గది కోసం వెతకడం మొదలుపెట్టింది. కానీ మందిరం లోపల చాలా గదులున్నాయి. అప్పుడు ఆమెకు ఒక ప్రాచీనమైన గది కనపడుతుంది. ఆ తరువాత ఆమె దగ్గరున్న తాళంతో గది ద్వారాన్ని తెరిచింది. ఆ ద్వారం తెరిచిన తరువాత కనపడిన దృశ్యాలను చూసి సీమ కూడా ఆశ్చర్యపోయింది. ఆ గది అంతా ఎన్నో వజ్రాలు, వైడూర్యాలతో నిండి ఉంది. ఇదంతా జగన్నాథుడి చమత్కారమే. 2 రోజుల క్రితం మాయమైన తాళం సీమకి ఒక లెటర్లో దొరికింది. సీమ తన అమ్మ ఆరోగ్యం బాగు చేయడం కోసం ఆ నగలని దొంగిలించి ఉండవచ్చు. కానీ సీమ జగన్నాథుడి నిజమైన భక్తురాలు. ఆమె అలా చేయలేదు. ఆ తరువాత ఆ గదికి మళ్ళా తాళం వేసింది. తిరిగి ఆ తాళాన్ని ఆ లెటర్లోనే పెట్టింది. ఆ లెటర్ని మందిరంలోని ఒక ఖాళీ గదిలో పెట్టింది. జగన్నాథుడు ఆమెను పరీక్షించాడేమో అన్నట్టుగా ఉంది. ఆ తరువాత ఆమె జగన్నాథుడికి నమస్కరించి మందిరం నుండి బయటికి వెళ్ళిపోయింది. ఆ తరువాత మందిర ద్వారాలు వాటంతట అవే మూసుకుపోయాయి. ఉదయం అవ్వగానే సీమ వాళ్ళ అమ్మ ఆరోగ్యం గురించి తెలుసుకోవడం కోసం బయలుదేరింది. ఆ తరువాత పూజారులు మందిరం తెరిచారు. వాళ్ళు మళ్ళీ తాళం కోసం వెతకడం మొదలుపెట్టారు. ఆ తాళం కనిపించకుండా పోయిన తరువాత దీని గురించి చాలా వివాదాలైతే మొదలయ్యాయి. అప్పుడు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు కూడా దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేయమని ఆదేశించారు. అప్పుడు మందిర ప్రతిశాసకుడు ప్రదీప్ జైన్ గారిని ట్రాన్స్ఫర్ కూడా చేయించారు. ఆ తర్వాత తాళం కోసం వెతికినప్పుడు
వాళ్ళకి మందిరంలో ఒక తాళం దొరికింది. చాలామంది ఇది జగన్నాథుడి చమత్కారమే అని అంటున్నారు. సీమ ఎప్పుడైతే డెహ్రాడూన్‌కి వెళ్ళిందో అప్పుడు ఆమె చాలా డల్‌గా ఉంది. ఎందుకంటే ఆమె తన తల్లి హాస్పిటల్ బిల్లు కట్టలేదని తెలుసు. ఆమె దగ్గర అంత డబ్బు లేదని తెలుసు. అప్పుడే ఒక అజ్ఞాతవాసి హాస్పిటల్ బిల్లు అంతా పే చేసినట్టు సీమకు తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ ఆరోగ్యం కూడా బాగవుతుంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసి ఆమె చాలా ఆనందించింది. ఇది జగన్నాథుడి చమత్కారమే అని ఆమె గుర్తించింది. ఎందుకంటే ఆమె ఆ రోజు రాత్రి వజ్రాలను దొంగిలించి ఉండవచ్చు. ఆ డబ్బుతో వాళ్ళ అమ్మ ఆరోగ్యం నయం చేయగలదు. ఆమెకు దేవుడి పైన నమ్మకం ఉంది. ఒకవేళ జగన్నాథుడి పైన నమ్మకం ఉంటే మీ కోరికలు అన్నీ నెరవేరుతాయని చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలు. ఈ మందిరాన్ని సత్యయుగంలో రాజు అయిన ఇంద్రధావనుడు నిర్మించాడు. ఆ తరువాత కాలం గడుస్తున్న కొద్దీ ఈ మందిరం చాలా డెవలప్ అయింది. ఈ మందిరం గురించి మహాభారతంలోని మొదటి అధ్యాయంలో కూడా సమాచారం ఉంటుంది. ఇప్పుడున్న ఈ మందిరం 7వ శతాబ్దంలో నిర్మించారు. ఈ మందిరంలో వాస్తు ఎంత బాగా ఉంటుంది అంటే ఇక్కడ ప్రతిరోజు ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంటుంది. ఈ మందిరానికి ఉన్న గొప్పతనం ఏమిటి అంటే ఈ మందిరం పైన ఎగురుతూ ఉండే జెండా అన్ని మందిరాలలో మందిరం పైన ఉన్న జెండా గాలి ఎటు వీస్తుందో అటు ఎగురుతుంది. కానీ జగన్నాథుడి జెండా గాలి ఎటు వీస్తుందో అటు ఎగరదు. గాలికి ఆపోజిట్గా ఎగురుతుంది. ఇలాంటి అద్భుతం కేవలం ఈ మందిరంలో మాత్రమే జరుగుతుంది. మిగిలిన ఏ మందిరంలో కూడా ఇలా జరగదు. ఇది జగన్నాథుడి చమత్కారం కాకపోతే ఇంకేమిటి? ఈ మందిరం గురించి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఇప్పటి వరకు ఈ మందిరం గోపురం పైన ఏ పక్షి వాలలేదు. ఈ మందిరం పైనుంచి ఏ విమానము ఎగరలేదు. భారత ప్రభుత్వం దీనిని నో ఫ్లై జోన్గా ప్రకటించింది. అంటే ఈ ప్రదేశంలో హెలికాప్టర్లు కానీ ఏరోప్లేన్లు కానీ ప్రయాణించకూడదు. ఈ మందిర పరిసరాలలో కూడా పక్షులు కనపడవు. భారతదేశంలో ఉన్న చాలా వరకు మందిరాల గోపురాలపైన ఖచ్చితంగా పక్షులు వాలుతాయి లేదా ఆ పరిసరాలలో ఎగురుతూ ఉంటాయి. కానీ ఇక్కడ అలా జరగదు. ఈ మందిరంలో వంటగదులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి ఎంత ఎక్కువగా ఉన్నాయంటే ఈ ప్రపంచంలో ఉన్న ఏ మందిరంలో కూడా ఇన్ని వంటగదులు లేవు. ఇక్కడ 500 వంటగదులు ఉన్నాయి. ఇక్కడ 300 మంది వంట మనుషులు ప్రసాదాన్ని తయారు చేస్తారు. ప్రతిరోజు ఇక్కడ దాదాపు 20 లక్షల మంది వచ్చి ప్రసాదం తీసుకుంటారు. ఇక్కడ ఎంత ప్రసాదం తయారు చేసినా కూడా సాయంత్రం మందిరం మూసే సమయంలోపు అయిపోతుంది. ఇప్పటి వరకు ఏ రోజు కూడా భక్తులకు ప్రసాదం తక్కువ అవ్వడం కానీ ఎక్కువ అవ్వడం కానీ జరగలేదు. ఇక్కడ ఏ రోజు కూడా ప్రసాదం వేస్ట్ అవ్వలేదు. ఇది కూడా జగన్నాథుడి చమత్కారం కాకపోతే ఇంకేమిటి? హనుమంతుడు ఈ జగన్నాథ మందిరాన్ని సముద్రుడి బారి నుంచి రక్షిస్తున్నాడని అంటుంటారు. ఇప్పటి వరకు సముద్రుడు జగన్నాథ మందిరాన్ని 3 సార్లు ధ్వంసం చేశాడు. అప్పుడు జగన్నాథుడు హనుమంతుడితో తన మందిరాన్ని సముద్రుడి బారి నుంచి రక్షించమని చెప్పుతాడు. ఎప్పుడైతే హనుమంతుడు జగన్నాథుడిని, బాలభద్రుడిని, సుభద్రాదేవిని దర్శించుకోవడానికి వస్తాడో అప్పుడు అతనితో పాటు సముద్రుడు కూడా వస్తాడు. ఆ తర్వాత జగన్నాథ మందిరాన్ని ధ్వంసం చేస్తాడు. ఇది చూసిన తర్వాత జగన్నాథుడు చింతిస్తూ హనుమంతుడిని బంగారు సంకెళ్లతో బంధిస్తాడు. ఈ కారణం చేతనే పూరిలోని సాగర్ తట్ దగ్గర హనుమంతుడి మందిరం కూడా ఉంటుంది. ఇది చాలా ప్రాచీనమైన మందిరం. ఇక్కడ ప్రజలు సంకెళ్లతో ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని పూజిస్తారు. ఆ తరువాత తమ జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయని చాలామంది భక్తులు అంటూ ఉంటారు. జగన్నాథ మందిరంలో ఒక సింహద్వారం ఉంటుంది. ఆ ద్వారాన్ని తెరిచిన తర్వాత మనకు సముద్రపు అలల శబ్దం చాలా గట్టిగా వినిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మనం మందిరం లోపలికి వెళతామో అప్పుడు ఒక్కసారిగా ఆ శబ్దం ఆగిపోతుంది. మళ్ళీ మీరు ఆ సింహద్వారము నుంచి బయటికి రావడంతో అప్పుడు మళ్ళీ అలల శబ్దం వినిపిస్తుంది. ఇది కూడా జగన్నాథుడి చమత్కారమే కదా. ఇదే విధంగా మందిరం బయట ఒక స్వర్గద్వారం ఉంటుంది. ఇక్కడ మోక్షాన్ని ప్రాప్తించడం కోసం శవాలను కాలుస్తారు. మీరు ఇక్కడికి వెళ్ళగానే బూడిద వాసన వస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు స్వర్గద్వారము నుంచి మందిరం లోపలికి వెళ్తారో
అప్పుడు ఈ వాసన మాయమవుతుంది. కానీ ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏమిటి అంటే ఆషాఢ మాసంలో జగన్నాథుడు తన రథములో తన అత్త ఇంటికి వెళతాడు. ఈ ప్రయాణం 5 కిలోమీటర్లో ఉన్న పురుషోత్తమ క్షేత్రంలో జరుగుతుంది. రాణి గుడించా జగన్నాథుడి పరమ భక్తుడైన ఇంద్రదుగ్నుడి భార్య. ఈ కారణం చేతనే గుడించి జగన్నాథుడి అత్తగా భావిస్తారు. తన అత్త ఇంట్లో జగన్నాథుడు 8 రోజులు ఉంటాడు. శుక్ల దశమి రోజున తను తిరిగి వస్తాడు. జగన్నాథుడి రథాన్ని నిండిఘోష్ అంటారు. సుభద్రాదేవి రథాన్ని దర్పదళనం అంటారు. బాలభద్రుడి రథాన్ని తలాధ్వజం అంటారు. ఈ మందిరం గురించి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ప్రతిరోజు సాయంత్రం మందిరం పైకి ఎక్కి జెండాని మారుస్తారు. ఈ జెండా ఎంత గొప్పగా ఎగురుతుంది అంటే దీనిని చూడడానికి చాలామంది భక్తులు గుంపులు గుంపులుగా వస్తారు. ఎందుకంటే జగన్నాథుడి జెండా గాలికి ఆపోజిట్గా ఎగురుతుంది. ఏ ఒక్క రోజైనా పొరపాటున ఈ జెండాని మార్చకపోతే తర్వాత 12 సంవత్సరముల వరకు ఈ మందిరాన్ని మూసేస్తారని అంటున్నారు. 1200 సంవత్సరముల నుంచి ప్రతిరోజు ఈ మందిరం జెండాని మారుస్తూ వస్తూ ఉన్నారు. జగన్నాథ మందిరంలో మనకు తెలియని ఇటువంటి ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఈరోజు ఈ వీడియోలో జగన్నాథుడి మందిరం గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పుకున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో విన్న తరువాత మీకేమనిపించింది అనేది ఖచ్చితంగా కమెంట్లో మెన్షన్ చేయండి. వీడియో మీకు వర్తబుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ని.